హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మన ఛానల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం అయితే మనమైతే వీడియోస్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఒక మెగా క్విజ్ అయితే తీసుకొచ్చాను గైస్. ఆ మెగా క్విజ్ ఏంటంటే, మంచి మంచి గ్రూప్ ఎగ్జామ్స్ కానీ లేదా సివిల్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే ఈసారి అయితే మెగా క్విజ్గా తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఈ మెగా క్విజ్ అని టోటల్ 30 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అంటే లాస్ట్ 10 క్వశ్చన్స్ అయ్యాయి కదా లాస్ట్ వీడియోలో, ఇప్పుడు ఇంకో 30 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఈ 30 క్వశ్చన్స్ మీకు తెలియాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ ఫాలో ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్. అంటే భారతదేశ ఉపఖండంలో వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారాలు దీని నుండి పొందబడ్డాయంట. ఆప్షన్స్ వచ్చేసి బ్రహ్మగిరి, చిరంత్, మెహర్గర్, బుర్జాహోమ్. ఉన్నారు కదా. ఇందులో మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిపిక్టెడ్ ఆన్ ది పశుపతి సీల్ ఆఫ్ మొహెంజారో. అంటే కింద వాటిలో మొహెంజారో పశుపతి ముద్రపై చిత్రీకరించినది ఏది అని అడుగుతున్నారనమాట. అంటే దీనికి మనకు ఆప్షన్స్ వచ్చేసి రెనోసరస్, టైగర్, బుల్, ఎలిఫెంట్. ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సివిలైజేషన్స్ ఇస్ నాట్ కాంటెంపరీ విత్ ది హరప్పన్ సివిలైజేషన్. అంటే కింద నాగరికతల్లో ఏది హరప్పన్ నాగరికతకు సమకాలీనమైనది కాదు అని అడుగుతున్నాను అనమాట. దీనికి వచ్చేసి మనకి గ్రీక్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, మెసోపటోమియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్. ఈ 4 ఇట్లో ఆన్సర్ ఏంటో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే మనం, ఇన్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ లాపిస్ లజూలి వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్. అంటే సింధులోయ నాగరికత కాలంలో లాపిస్ లాజూలి దీని నుండి దిగుమతి చేయబడిందంట. దీని ఆప్షన్ వచ్చేసి బదాఖ్షన్, ఇరాన్, మెసోపటోమియా, గుజరాత్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చెప్తామో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం. కింది వాటిలో హరప్ప క్షీణతకు కారణం ఏది. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ హరప్పన్ డిక్లైన్. ఆప్షన్స్ వచ్చేసి ఎకలాజికల్ చేంజ్, ఎర్త్క్వేక్స్, ఆరియన్ అటాక్, ఆల్ ఆఫ్ దిస్. అంటే మన పర్యావరణ మార్పు వలన, లేదంటే భూకంపాలు రావడం వల్ల, లేదంటే ఆరుల దాడి వలన, లేదంటే ఇవన్నీ కలిప అని అడుగుతున్నారు అనమాట ఆప్షన్స్. ఆన్సర్ తెలితే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. హూ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఇన్ ఋగ్వేద. అంటే భుగవేదంలో అత్యంత ముఖ్యమైన దేవుడు ఎవరని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్స్ వచ్చేసి అగ్ని, ఇంద్ర, వరుణ్, విష్ణు. అంటే వరుణుడు, విష్ణుడు, ఇంద్రుడు, అగ్ని అనమాట. ఆప్షన్ తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ రోట్ ఏ బుక్ రిటర్న్ ఆఫ్ ది ఆరియన్స్. అంటే రిటర్న్ ఆఫ్ ది ఆరియన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాసని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్స్ వచ్చేసి భగవాన్ దాస్ గిద్వానీ, ఎల్డి కల్లా, అవినాష్ చంద్రదాస్, డిఎస్ త్రివేది. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే, ది వేదిక్ రివర్ వితాస్తా హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ విత్. అంటే వేదా నది వితాస్తా దీనితో గుర్తించబడింది. ఆప్షన్స్ వచ్చేసి రవి, జీలం, చీనబ్, బియాస్. ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చాలా క్వశ్చన్స్ అయితే నేను నోట్తో చెప్పడానికి ట్రై చేశాను. మిగతా క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నవి. ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఇలా చెప్తూ ఉంటే కనుక టైం అయితే చాలా అవుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేనైతే స్క్రీన్ మీద ఇది చూపిస్తాను. మీరు ఒక పాజ్ చేసుకుని అయితే చూసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ అయితే మీ ఆన్సర్స్ అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు లాస్ట్లో అయితే ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. మీరు ప్రతి క్వశ్చన్ కూడా పాజ్ చేసుకుని మన కామెంట్లో అయితే ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, మీకు బాగా యూజ్ అవుతాయి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే వీడియో టోటల్ 30 క్వశ్చన్స్ ఆన్సర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే, ఈ క్వశ్చన్ సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కనుక మీరు నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు సపరేట్గా పంపిస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు బాగా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అలాగే మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.